అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాన్రి ఉల్లాస్ అగర్బతి సమర్పించు మాస్మలన ముచ్చటలోకి స్వాగతం జగనాలు ఉత్తగానే ఊకుంటాడా చెప్పుండ్రి పోయిన 5 ఏళ్లల్లా ఎన్ని తీసుకొచ్చి పెట్టిండు అంటే అది అంటే ఇది ఆయనకు నచ్చిన పని వేసుకుంటే పోవుడు ఒకటే ఎరకగా ఆయనకు ఇక గన్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చిండు కదా ఇక గది మొత్తం తప్పుల తడకలు లెక్కనే ఉన్నదట గా ముచ్చట మీదనే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుకొచ్చిండులా ఇక గిదితో ఇప్పటికే లేనిపోని సమస్యలను వచ్చి పడ్డాయి ఇక మరి ఉన్నోళ్ళ భూములకు మొత్తం కన్నం వేసినట్టే కొడుతున్నది కదా ఇది మంచిగా లేదు ఇది సక్కమైన పని కూడా కాదు ఇక గందుకే గిదిని రద్దు చేస్తున్నామని మాట్లాడుకొచ్చిండు గదిని మీద ఇక ఇందాం పాన్రి పురాగా ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్నవారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది హాగో ల్యాండ్ టైటిలింగ్ ముచ్చట ఉండే కదా నుల్లా ఇక జగన్ తీసుకురాలేడా కొత్త అన్ని ఆదికొస్తాయకు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా జరిగిన చర్చల మాట్లాడిన సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది మస్తు భయంకరమైన చట్టము ఇక రైతుల భూములు మొత్తం ఆగమైతందుకే మొత్తం గుల్ల వేస్తందుకే జగ్గులకి చట్టం పట్టుకొచ్చిండు ఇక ఈ చట్టం తీసుకొచ్చుడుతోటి మస్తు సమస్యలు పెరిగిపోయినాయని మాట్లాడుకొచ్చిండులా సర్కారు ముద్రేసి పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చుడు ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్నది కానీ జగ్గులు మాత్రం ఎట్లా చేసిండు ఇక ఆయన ఫోటో వేసుకొని పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తారా గట్లే ఉంటదని చెప్పి ప్రశ్నించిండు అనుకోరాదుర్రి ఇక మొన్నటిదాకానేమో భూ సర్వే అని మాట్లాడుకొచ్చిండు లేనిపోని లింకులు పెడతాందుకే జగ్గులు పనికొస్తాడన్నట్టు మొత్తానికైతే గీ ముచ్చట మీద గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు చూడుర్రి ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు ఈ చట్టంగా వచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి చాలా దిక్కలు ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు 40 ఏళ్ల నుంచి నేను అక్కడ సీఎంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి అది ఇన్న రావుల్లా మరిగా పొద్దు ఎట్లా చేసిండు ల్యాండ్ టైటిలింగ్ అనుకుంటా మొత్తానికైతే గవిటిని కన్నం వేసినట్టే కొట్టిండు కదా జగ్గులు ఇక ఇప్పటికి పక్కపాటోళ్ళు కబ్జాలు చేసింది చాలదన్నట్టు ఇక ఇప్పుడు రైతుల భూములు కూడా ఆగం చేద్దాం అనుకున్నారు కావచ్చు నువ్వులా ఇక మొత్తం మీద ఇది మస్తు భయంకరమైన చట్టము ఈ చట్టం ఉండనే ఉండద్దు ఇక ఇది అచ్చుడితోటి మస్తు సమస్యలు పెరిగినాయని చెప్పి ఇక దీన్ని రద్దు చేయాలని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా ఇక అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చిండు ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్నవారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది హాగో తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ ముచ్చట మీద జోరుగానే జవడం అవుతున్నది కదనుల్లా మాటల కత్తులు మామూలుగా నూరుతలేరు మీరేం చేసిర్రంటే మీరేం చేసిర్రు గిదే నడుస్తా ఉన్నది కథ ఓగలన్న మాటకు ఇంకొకళ్ళు ఇక మొత్తానికైతే కౌంటర్లు ఇచ్చుకుంటా ఎన్కౌంటర్లు చేసినట్టే మాటలు మాట్లాడుతున్నారు చూడండి కావాలంటే ఇక అరుచుకుందాం పాన్రి అసలు ముచ్చటేందన్నది
ఆగో ఆర్టీసీ ముచ్చట మీద లొలి జోరుగానే అవుతున్నది కదా. తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ ముచ్చట మీద అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ మాటల యుద్ధం జోరుగానే అయిందులో. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలీనం చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మస్తుగా గరమైండు. సర్కారు ఏర్పడి 8 నెలలు అయినా కూడా ఎందుకు ఇంకా బకాయిలు చెల్లించలే అని చెప్పి మస్తుగా గరమైండు. ఆర్టీసీకి ఇస్తామన్న 300 కోట్లు ఏమైనాయని ప్రశ్నించిండు హరీష్ రావు. చూద్దాం పాన్రో పారి. గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నెంబర్ 2 యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? అది ఇన్నర్ గదనులా గదన్నట్టు కథ. ఇక మరి అది ఎత్తా అన్నారు, ఇది ఎత్తా అన్నారు. వచ్చి 8 నెలలు అవుతుంది, ఏం చేయలేరని చెప్పి హరీష్ రావు మాట్లాడంగానే హరీష్ రావు మాటకు కౌంటర్ ఇచ్చిండు మంత్రి పొన్నాము. ఆర్టీసీ మీద మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని చెప్పి గట్టిగా గరమైండులా. అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసిరో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేమెన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. పోయిన 10 ఏళ్లలో ఆర్టీసీని బీఆర్ఎస్ చంపేసే ప్రయత్నం చేసిందని మస్తుగా మండిపడ్డాడు. ఇక ఆర్టీసీని 7,000 కోట్ల రూపాయల అప్పులకు నెట్టిందని చెప్పి మస్తుగా మండిపడ్డారు అనుకో రాదుర్రి. ఇక మొత్తానికైతే ఒగోళ్ళ మీద ఒగలు మాటల కత్తులు నూరుకున్నారు. ఇక ఒకళ్ళు కౌంటర్ ఇస్తే రీకౌంటర్ ఇచ్చుకుంటా ఇక గిట్లా వాడి వేడిగానే నడిపించారు అనుకో రాదుర్రి ఆర్టీసీ ముచ్చట. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరమ్మ 2వ రోజు పర్యటన జోరుగా అయిందిలా. ఇక చూడుండ్రి జనాలైతే తండోపతండాలు వచ్చి గాలిపంక పార్టీల జరిగిన అరాచకాల గురించి, అమ్మ తల్లి మేము ఇంతగానో నష్టపోయినాము, ఇక మీరే మాకు దిక్కు అని దండాలు పెట్టుకుంటా అలా బాధసాదలు మొత్తం చెప్పుకుంటున్నారులా. ఇక అమ్మ కూడా మీరేం భయపడద్దు, ఇక అరాచక పాలన పోయింది, మంచి రోజులు వచ్చినాయి. పంక పార్టీ హయాంలా బయట తిరిగే రోజులుండేనా, కనీసం గిట్లా మాట్లాడుకునే రోజులుండేనా? ఇక ఇప్పుడు అంతా మంచి జరిగింది, కూటమి సర్కార్ వచ్చింది, ఇక అంతా మంచి జరుగుతుంది, మీరు కూడా ఏం బాధపడద్దు. ఇక ఏమన్నా తక్లీఫ్లు ఉంటే నాకు చెప్పుకోవాలా, నేను మీ కాడికొచ్చి పురాగా అరుచుకుంటున్నా కదా అని చెప్పి అలాతోటి నిమ్మలంగా మాట్లాడింది కదా నుల్లా. ఇక మొత్తానికైతే జనాలు కూడా మస్తుగా సంబరపడుతున్నారు. ఇక అలా బాధసాదలు మొత్తం అమ్మకు చెప్పుకుంటున్నారు. ఇక చూద్దాం పాన్రో పారి. గాలిపంక పార్టీ చేసిన అరాచకాలకు జనాలు ఓటుతోటి సరైన బుద్ధి చెప్పిండ్రు అని నారా భువనేశ్వరమ్మ మాట్లాడుకొచ్చిందిలా. ఎనుకోతపల్లి గ్రామంలో మహిళలతోటి భువనేశ్వరమ్మ ముఖాముఖి కార్యక్రమం పెట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె గాలిపంక పార్టీ పాలనలా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకపాయే, స్వేచ్ఛగా ఓట్లేసే పరిస్థితులు కూడా లేకపాయే. కానీ ఇప్పుడు వచ్చింది కూటమి సర్కారు, అంతా మంచి జరుగుతుందని చెప్పి గాలకు భరోసా ఇచ్చింది. అందుకే రాష్ట్ర జనాలు 2024 ఎన్నికలల్లో ప్రజాప్రభుత్వాన్ని వచ్చిండ్రని, స్వేచ్ఛ స్వాతంత్రాలను సాధించుకున్నారని భువనేశ్వరమ్మ మాట్లాడుకొచ్చిందిలా. ఈ 5 సంవత్సరాలు మనం ప్రతి ఒక్క ఆంధ్రుడు చాలా ఎదుర్కొన్నాం. పోయిన రాక్షస ప్రభుత్వం వలన స్వాతంత్రం కోసం మనం పోరాడాం. బ్రిటిషర్స్ నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకోవటానికి భారతీయులు ఎట్లా కలిసి పోరాడారో అట్లా మీరు మీ స్వాతంత్రం కోసం మీరు ఆ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు నడిపించి మీ స్వాతంత్రం కోసం, ప్రజల ప్రభుత్వం కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి మీ స్వాతంత్రం మీరు తెచ్చుకున్నారు, ప్రజల ప్రభుత్వం తెచ్చుకున్నారు. ప్రజలు అని ఎందుకు అంటున్నానంటే పోయిన గవర్నమెంట్ నడవటానికి
మాట్లాడటానికి దేనికి స్వేచ్ఛ ఇవ్వలేదు మీ ప్రతి ఒక్కరికి. ఇక ఇప్పుడు కుప్పంలో నారా భువనేశ్వరమ్మ 2వ రోజు పర్యటన కొనసాగింది. ఇంకా 4 రోజుల పర్యటన కోసం వచ్చిన ఆమె నేరుగా జనాల కాడికి పోయి మహిళలను కలిసిందుల్లా. ఇక భువనేశ్వరమ్మ పర్యటనకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ స్పందన కనిపించింది అనుకోరాదిర్రి. ఇక ఇట్లా నారా భువనేశ్వరమ్మ పర్యటనలో జనాలు క్యూ కట్టుకుంటాల బాధసాధలు మొత్తం చెప్పుకుంటున్నారు. ఇక ప్రతి ఒక్కల సమస్యలను ఓపికగా ఇనుకుంటా ఆమె వినతులు స్వీకరిస్తున్నదుల్లా. ఎన్కొత్తపల్లి ఊర్లో మహిళలతోటి భువనేశ్వరమ్మ ముఖాముఖి కార్యక్రమంలో ఎట్లా మాట్లాడిందో. ఇక డిఎస్సి మీద చంద్రబాబు తొలుత సంతకం చేసి నిరుద్యోగులకు మేలు చేసుడు చాలా సంతోషంగా ఉన్నది. కుప్పంలో మిగిలిన నిరుద్యోగులకు ప్రత్యేక మేనిఫెస్టోలో పెట్టి ఇక ఆ ముచ్చట మీద ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పుకొచ్చిందిలా. డాక్టర్లను దేవుళ్ళతోటి సమానం అంటారు. ఎందుకంటే ఎసొంటి రోగం వచ్చినా సరే వాళ్ళే కదా మళ్ళీ తిరిగి పానం పోసేది. ఎసొంటి జబ్బొచ్చినా ఏమొచ్చినా అయ్యా సారు కాపాడాలంటే ఇక శాయశక్తుల మొత్తానికైతే కష్టపడి మళ్ళీ మంచిగా చేస్తారు కదా నుల్లా. గందుకు నిదర్శనంగా నిలిచిండుల్లా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. మరి ఏంది ముచ్చట ఏం చేసిండని అంటారా? ఇక మీరే చూడుండ్రి కావాలంటే ఏం చేసిండో. భద్రాచలం సర్కారు ఏరియా దవాఖాన్లా పురిటి నొప్పులతోటి బాధపడుతున్న 2 నిండు గర్భిణీలకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా ఆయననే ఆపరేషన్ చేసిండులా. ఇక 2 మహిళలు పండంటి 2 ఆడామగ బిడ్డలకు జన్మనిచ్చిండ్రు. ఇక గత కొన్నొద్దుల కాంచెల్లి భద్రాచలం సర్కారు ఏరియా దవాఖాన్లా గైనకాలజిస్టు ఇక ఇంకొంతమంది విభాగాలకు చెందిన డాక్టర్ల కొరత ఉండుతోటి దవాఖానకు వచ్చిన గర్భిణీలు ఇక మిగతా రోగులు ప్రైవేటు దవాఖాన్లకు పోవాల్సిన పరిస్థితి వస్తున్నదట. ఈ ముచ్చట మీదికెళ్లే వరదల దృష్టి అధికారులు నెలలు నిండిన గర్భిణీలను ముందుగానే దవాఖాన్లకు తీసుకురావాలని చెప్పి ఇక చెప్పుడుతో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన కొందరిని ముందుగానే భద్రాచలం ఏరియా దవాఖానకు పట్టుకొచ్చిండ్రు. గిన్ల భాగంగా భద్రాచలం సర్కారు ఏరియా దవాఖాన్లో చేరిన 2 గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పులతోటి ఇబ్బంది పడుతోటి ఇక అత్యవసరంగా ప్రసవం చేయాలని డిప్యూటీ డాక్టర్ చెప్పుడుతోటి ఇక ఆసుపత్రిలో గర్భిణీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందంగా గోదావరి వరద సహాయక చర్యలల్లా ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు గర్భిణీలు పురిటి నొప్పులతోటి బాధపడుతున్న ముచ్చట తెలుసుకొని ఎమ్మటనే దవాఖానా కాడికి పోయి ఇక గర్భిణీలకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి ఎమ్మటనేగా గర్భిణీలకు ఆపరేషన్ థియేటర్ కు పట్టుకపోయి ఆపరేషన్ చేసుడుతోటి గర్భిణీలు 2 పండంటి బిడ్డలకు జన్మనిచ్చిండ్రు. ఇక ఇప్పుడు తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారటనుల్లా. నేను గతంలో అక్కడే ఉద్యోగం చేసి రాజీనామా చేశాను కాబట్టి నాకు వాళ్ళతో సత్సంబంధాలు వాళ్ళతో చేసిన సత్సంబంధాలు నాకున్నాయి. అదేవిధంగా అనస్థిస్ట్ డాక్టర్ మలేష్ గారితో పాటు ఆ సిస్టర్స్ విజయ వీళ్ళు వాళ్ళ స్టాఫ్ నర్సులతో గతంలో నేను పనిచేసి ఉన్నాను. వాళ్ళు కూడా డాక్టర్ గారిని ఎమ్మెల్యేగా డాక్టర్ గారిని నన్ను ఆహ్వానించడం, నేను కూడా అక్కడే పనిచేశాను కాబట్టి వాళ్ళతో పాల్గొని ఈరోజు వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ డాక్టర్లు ఏమన్నా లేకపోతే నేను వచ్చి ఏ టైంలో నేను ఖాళీకుండా ఖచ్చితంగా సర్జరీ చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. మీకు ఏమన్నా బర్త్డే అనిపిస్తే మాకు ఫోన్ చేయండి, ఏ డాక్టర్ని ఒకరిని లోకల్ డాక్టర్ గారిని డిప్యుటేషన్ చేస్తాను, అవసరమైతే నేను చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. హామీ ద్వారా ఈరోజు 2 ఆపరేషన్ల డాక్టర్ గారికి లోడ్ అవటం వల్ల నేను కూడా ఆరుతో పాల్గొని 2 సిజేరియన్ జరిగింది. అది సూచనారులా ప్రాణాపాయంలో ఉన్నారని తెలంగాణ ఎంబటే స్పందించిన ఎమ్మెల్యే ఇక సర్జన్ డాక్టర్ తెల్లం వెంకట్రావు రోగులతోటి చూపించిన ఔదార్యానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు చెప్పుకొచ్చిండ్రు. ఆడోళ్లకు ఆఖరికైతే పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ ఉంటలేదు. ఇక ఇంకేడుంటది చెప్పుండ్రి. ఇంట్లో బాధలే బయట బాధలే, పోలీస్ టౌన్లకు పోయి ఇవన్నీ చెప్పుకుందామంటే ఆడ కూడా బాధలే. ఇక మొన్ననే ఇంటిం కదా ఒక ముచ్చట. ఇక ఒక మహిళా కానిస్టేబుల్ మీద ఎస్ఐ ఏం చేసిండన్నది ముచ్చట మొన్ననే విన్నాం. గది మరవక ముందే గీసొంటి ముచ్చట్లు ఇంకా బాగానే వస్తున్నాయి. మా ఇంటి ఆయన మంచిగా చూస్తలేడు సారు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, బాగా వేధిస్తున్నాడు, ఇదంతా నాతో అయితలేదు, మీరే జర న్యాయం చెయ్యాలా అని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే గక్కడ కూడా గట్లనే ఉన్నదట. ఎవరేం చేసిండ్రు, ఎవరికి ఏమైందంటారా? ఇక చూద్దాం పాన్రా అసలు ముచ్చట. న్యాయం చేయాల్సిన పోలీసుల దగ్గర కూడా రక్షణ లేకుండా పోతున్నది. ఇంకేడికి పోతారు ఆడోళ్ళు చెప్పుండ్రి. న్యాయం చేయాల్సిన పోలీసులే కొంతమంది కీచకులు లెక్క ప్రవర్తిస్తున్నారు. సనత్ నగర్లుండేవో మహిళను ఆమె భర్త కొన్నొద్దుల కాంచెలి మస్తుగా వేధిస్తున్నాడట. ఇక ఓపిక పట్టి ఓపిక నశించుడుతోటి ఇక పోలీసుల కాడికి పోయిందట. భర్త హద్దులు దాటుడుతోటి ఇంకా ఓపిక నశించిపోయి సారు నాకు మీరే న్యాయం చేయాలని చెప్పి ఇక పోలీస్ టౌన్లకు పోయి ముచ్చట మొత్తం చెప్పిందట. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆమె ఆశించుడే ఆ మహిళ
మహిళ శాపమైందుల్లా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు పోయి కొత్త సమస్య కొని తెచ్చుకున్నది పాపము. న్యాయం చేయాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ కు పోయిన మహిళ అక్కడున్న సిబ్బంది సిఐని కలవమని సలహా ఇచ్చిండ్రట. దీంతో సిఐ పురేందర్ రెడ్డిని బాధితురాలు కలిసిందట నుల్లా. ఇక అయితే నిస్సహాయ స్థితిలో సాయం కోసం వచ్చినగా మహిళకు అండగా ఉండాల్సిన సిఐ కీచక బుద్ధిని బయట పెట్టుకున్నాడు. ఇక మళ్ళా మీదికెళ్ళి మాట్లాడుకుంటా ఆమెను లోబరుచుకునేందుకు కన్నేసిండట నుల్లా. ఆమెను ఎట్లయినా సరే ఆయన దారికి తెచ్చుకోవాలని స్కెచ్ కూడా వేసిండట. ఇక అందుకు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించిండట. ఇక దుర్మార్గుడి కీచక బుద్ధి గుర్తించలేకపోయిన మహిళ సాయం చేస్తున్నాడని కృతజ్ఞత చూపించుకోవాలని అనుకున్నది. దాన్ని ఆ కాకి కీచకుడు అవకాశంగా తీసుకున్నాడు. ఇక అప్పటిదాకా మంచం లేక కలరింగిచ్చిన సిఐ ఒక్కసారిగా ఆయన దుర్బుద్ధి బయట పెట్టిండుల్లా. ఇక అతడి చేష్టలకు షాక్ అయిన మహిళ ఆయన కోరికలు తీర్చేందుకు ససేమిరా అన్నదుల్లా. ఇక ఆయన ఇనకుంటా ఆమెను నిత్యం ఫోన్లు వేసి ఇష్టం వచ్చినట్లు మెసేజ్ చేసుడు మొదలు పెట్టిండట. భర్త వేధింపులతోటే ఇసిగిపోయిన ఆమెకు సిఐ వేధింపులతోటి ఆవేదన రెట్టింపైందుల్లా. గింత ఆగమున్నది. ఇక ఏడికెంచి పోతారు చెప్పుండ్రి, ఎక్కడికి పోతారు ఆడోళ్ళు? అయ్యా నాకు న్యాయం చెయ్యుండ్రి, భర్త వేధిస్తున్నాడని దండం పెట్టుకుంటా పోతే పోలీసోళ్ళు కూడా గిట్లా వేధించినాక ఏమైతదుల్లా? ఇక భద్రంగా ఉండుండ్రి. ఇక ఎక్కడ పోయినా కష్టమే ఉన్నది కదా ఆడోళ్లకు. ఓష్ని దొంగలు పాడైపోను, రోడ్ల నిడిసబెడతలేరు, ఇండ్ల నిడిసబెడతలేరు, ఎక్కడ నిడిసబెడతలేరు కదా నుల్లా. రోడ్డు మీద పోయేటోళ్లను పట్టవగలే మెడలున్న గొడుసులు గుంజుకోబడుతురి. ఇక అందరు అన్నాక ఎక్కడైతే అక్కడ దుఃఖంలో అయితే దుఃఖంలు ఏవైతే అవి మంచిగా వలగొట్టాలా, లోపట్టుకోవాలా, ఉన్నది మొత్తం తీసుకోవాలా, ఇక వీటితోటి ఉరికిపోవాలా. గిదే నడుతా ఉన్నది. కాలు రెక్కలు మంచిగా ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకొని బతకాలా గానీ గిదేం కథలు చూడుండ్రుల్లా. ఇక ఈ నిర్మల్ జిల్లా కాడ ఓ దొంగతనమైంది, ఇంకో కాడ ఇంకో దొంగతనమైంది. దొంగలు బాగా మోపైండ్రి నడుమ. ఇక చూద్దాం పాండ్రి. వామ్మో వామ్మో అగ చూడుండ్రుల్లా, మెడలకెంచి పట్టవగలు ఎట్లా గుంజుకొని పోతుండ్రో దొంగలు గొలుసును. గింత అన్నెల్లని తయారైతున్నారు. ఇక మెడల బంగారం వేసుకొని రోడ్ల మీద పట్టవగలు కూడా తిరగచ్చేటట్లేదు కదా నుల్లా. నిర్మల్ జిల్లా కాడ పట్టవగలే చూడుండ్రి దొంగతనం ఎట్లయిందో. ఇద్దరు ఆడోళ్ళ మెడల కాంచెల్లి బంగారు గొలుసులను గుంజుకొని పోయినరు గిట్ల దొంగలు. మయూరి హోటల్ ముంగల మెడల కాంచెల్లి గిట్ల 2 తులాల బంగార గొలుసులను. ఇక శాంతినగర్లున్న మహిళ మెడల నుంచి బైక్ మీద వచ్చి గిట్ల తులం బంగారు గొలుసును దొంగతనం చేసుకొని పోయినరుల్లా. మెడల నుంచి షైను గట్టిగా గుంజుడుతోటి పాపం రోడ్డు మీదనే పడ్డదిగా మహిళ. ఇక సీసీ కెమెరాల మొత్తం ఇవన్నీ రికార్డ్ అయినాయి. ఓ పారి చూసేద్దాం పాన్రి. వామ్మో చూసిండ్రు కదా నుల్లా. ఇక నిర్మల్ జిల్లా దిక్కు గట్ల దొంగతనం ఉన్నదంటే ఇక్కడ చూడుండ్రి. మైనాబాదు మండల కేంద్రంలో దోపిడి దొంగల బీవచ్చం మామూలుగా లేదు. దర్జాగా కారులు వచ్చి సిమెంటు స్టీలు దుకాణంలో దోపిడికి పాల్పడ్డరుల్లా. ఆఖరికతే టీవీని కూడా ఇడిసబెట్టకుండా టీవీతో పాటు ఇంకిన్ని సామాన్లను దొంగతనం చేసుకొని పోయిండ్రు. మండల కేంద్రంలో పూజ జ్యువెలరీ దుకాణం కాడ ఇక షెటర్ను వలగొట్టే ప్రయత్నం కూడా చేసిండ్రులా. తాళం ఇరగొట్టి దోపిడికి ప్రయత్నించిండ్రు. ఇక చూడుండ్రి వామ్మో, ఒకటా రెండా ఎన్నని చెప్పాలా చెప్పుండ్రి. పని చేసుకొని బతక చేతగాక అడ్డగోలుగా గిట్ల పైసలన్నీ దొంగతనం చేసుకుంటా జల్సాలకు పాల్పడుకు మస్తుగా తయారైతున్నారు. ఇక ఇసుంటోలని గుర్తుపట్టి పోలీసోళ్ళు టౌన్ లేసి మంచిగా తలవాలెత్తనే మంచిగుంటది తాతలకు. ఇవ్వనట్టులా ఉల్లాస్ అగర్బత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లు చూస్తూనే ఉండు. మళ్ళ రేపు ఇయాల్టి దాకా ఈ గుంట ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.